ఇంతకు ముందు ఎపిసోడ్లో కృష్ణార్జునులు ఇద్దరూ కూడా భగదల్ప మహర్షిని కలవడం గురించి, ఆ తర్వాత మహర్షి చెప్పిన కథ గురించి, అక్కడి నుంచి గుర్రాలు మళ్లీ బయలుదేరి సింధు రాజ్యంలోకి ప్రవేశించడం గురించి తెలుసుకున్నారు కదా. సింధు దేశం అంటే సైంధవులు రాజ్యం చేసే దేశం. సో గుర్రాలు అందులోకి ప్రవేశించాయి. ఆ తర్వాత కథ ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కౌరవ పాండవులు 105 మందికి కలిపి ఏకైక ఆడపడుచు దుశ్శల. ఈమె భర్త పేరు సైంధవుడు. ఆ సైంధవుని పూర్వం అర్జునుడు యుద్ధంలో సంహారం చేశాడు. ఆ తరువాత అతని కొడుకులు రాజ్యం చేసుకుంటున్నారు. వాళ్ళు అంత సామర్థ్యం ఉన్నవాళ్ళు కారు. ఈ గుర్రాలు వెళ్లి వాళ్ళ రాజ్యంలోకి ప్రవేశించాయి. వాళ్ళేమీ గుర్రాలు పట్టుకోలేదు. కానీ దుశ్శల కొడుకు ఎంత పరాక్రమవంతుడంటే గుర్రాలు రాజ్యంలోకి ప్రవేశించాయి, వాటి వెనకాలే కృష్ణార్జునులు వస్తున్నారు అనే వార్తను వినేటప్పటికల్లా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి, అమ్మో, పార్థుడంటే సామాన్యుడు కాదు, అతడు జగదేక ధనుర్ధారి, మా నాన్న మీద ప్రత్యేకంగా పగబట్టినవాడు. మా నాన్నగారు వాళ్ళ భార్యని పూర్వం అవమానం చేశారు, అది వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. వాళ్ళు యుద్ధంలో మా నాన్నగారినే కాక మా తాతగారిని కూడా పాశుపతాస్త్రం ప్రయోగించి సంహరించారు. అటువంటి అర్జునుడు స్వయంగా మన రాజ్యంలోకి వచ్చేశాడు. నేను యుద్ధం చేసినా చేయకున్నా, ఈ గుర్రాలని పట్టుకున్నా పట్టుకోకపోయినా నన్ను చంపేస్తాడు అంటూ అక్కడికక్కడే సింహాసనం మీదనే గుండె పగిలి చచ్చిపోయాడు. అంటే అతను ఎంత పిరికివాడో మీరే ఆలోచించింది. మంత్రులు, సేనాధిపతులు అందరూ ఆశ్చర్యపోయారు. శాంతికి ప్రయత్నించవచ్చు, సంధికి సందేశాలు పంపించే విధానం ఉంది, రాజీ చేసుకోవచ్చు, శరణాగతి పొందవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఈ రాజుగారు ఇలా అయిపోయాడేంటి అని వాళ్ళందరూ జాలిపడుతున్నారు. ఇక దుశ్శలాదేవి పరిస్థితి అయితే దుర్భరం అయిపోయింది. ఆవిడ కూడా చిన్నదేమీ కాదు, దాదాపు 90 సంవత్సరాల వయసు ఉంటుంది. మొదట్లో కౌరవులు, పాండవులు అందరూ కూడా ఆడపడుచుగా ఆమెకు అన్ని రకాల గౌరవాలు చేసిన వాళ్లే. తరువాత వాళ్ళ రాజ్యాలు విడిపోయాయి, పగలు పెరిగిపోయాయి, ఒకరికొకరు శత్రువులైపోయారు. ఆమె భర్తను అర్జునుడే సంహరించవలసి వచ్చింది. సోదరుడై ఉండి అర్జునుడు తన భర్తను చంపాడని దుశ్శలకు కొంత కోపం ఉంది. కానీ తన భర్తే ద్రౌపదిని అవమానం చేశాడనే మాట ఆమెకు పట్టదు. ఇప్పుడు తన కొడుకు పోయేటప్పటికీ ఏమీ తెలియని గయ్యాలితనం ఆమెని ఆవేశించింది. ఆమె గుండెలు బాదుకుంటూ, కాళ్ళు తొట్టుపడుతుండగా పరిగెత్తుకుంటూ స్వయంగా యుద్ధభూమిలోకి వచ్చేసింది. అందరూ యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు. రాజమాత, వృద్ధురాలు, సామాన్యంగా ఒక మేనాలో దర్జాగా రావాల్సిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వస్తూనే సరాసరి శ్రీకృష్ణుడి పాదాల మీద పడిపోయి, దేవా, శ్రీకృష్ణ దేవా, అందరినీ రక్షిస్తున్నావు దేవా నువ్వు. మా పార్థుడు, మా అన్న క్రూరాత్ముడు, కఠినాత్ముడు, పాపాత్ముడు. పూర్వం నా భర్తను వాడే చంపేశాడు, ఇప్పుడు నా కొడుకును కూడా వీడే చంపేశాడు. నువ్వే నాకు గతి, నువ్వే రక్షించాలి దేవా అంటూ ఈ పార్థుడు నా వంశం నిర్వంశం చేస్తాడు అని గోలగోల చేయటం మొదలుపెట్టింది. ఇన్ని చీవాట్లు ఇన్ని రకాలుగా పడుతుంటే అర్జునుడికి నవనాడులు కుంగిపోయినాయి. బంధువులందరూ చుట్టూతా ఉన్నారు, పెద్ద మనుషులంతా చుట్టూతా ఉన్నారు. ఇంటి ఆడపడుచు ఇంత గోల చేస్తోంది. ఆమె భర్తను తాను చంపిన మాట వాస్తవమే, కానీ వాళ్ళ రాజ్యం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళనేమీ ఇబ్బంది పెట్టడం లేదు. కానీ ఈమె ఇప్పుడు నలుగురిలోకి వచ్చి నా కొడుకును నువ్వే చంపేసేవంటుంది. ఆ కొడుకు చచ్చిపోయాడని ఇప్పుడే తెలుస్తోంది. అయితేనేం, ఆడపిల్ల కదా, పాపం ఆడపడుచు ఏడుస్తోంది. అందుకని వెంటనే రథం దిగి నమస్కారం పెట్టి, చెల్లి ఏడవకు, అడావుడి చేయకు, ఈ శ్రీకృష్ణుడు కరుణాసముద్రుడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, నీకు తెలుసు, ఆయన న్యాయం చేస్తాడు అని కాస్త ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. అర్జునుడు ఇలా లొంగి వచ్చేసరికి ఆవిడ ఇంకా రెచ్చిపోయి నానా తిట్లు తిట్టడం ప్రారంభించింది. అప్పుడు అర్జునుడికి ఏం చేయాలో తోచక ఆ కంగారులో, చెల్లి, నీ కొడుకు చనిపోయాడని నాకు ఇప్పుడే తెలుస్తోంది. నేను చంపలేదమ్మా, నీ భర్తను చంపాను అంతే. అది యుద్ధంలో జరిగిపోయిన వ్యవహారం, క్షత్రియ వ్యవహారం. అది నమస్కారం పెడతా, నన్ను క్షమించు, అంతకన్నా ఏమీ చేయలేను. నీ రాజ్యం నీకే ఇచ్చాం కదా, ఇంకేం కావాలో అడుగు. 1000 గుర్రాలు కావాలా, 1,00,000 ఏనుగులు కావాలా, బంగారం కావాలా, నీకేం కావాలో అడుగు. నువ్వు ఏం కావాలంటే అది ఇస్తా, నీ రాజ్యం సుస్థిరం చేస్తా, ఇంకా ఏం చేయమంటే అది చేస్తా. ఎందుకమ్మా అట్లా తిడతావు అన్నాడు. అది విని మరీ పేట్రేగిపోయింది ఆవిడ. శ్రీకృష్ణ, చూడు ఏం మాట్లాడుతున్నాడో, మా వాడికి సిగ్గు లేదు, వాడికి ధర్మం అసలే లేదు, సోదరి అని చూడలేదు, సోదరి పుత్రుడని చూడలేదు, నా కొడుకుని చంపేసి మళ్ళీ చెల్లి అని పిలుస్తున్నాడు. అయ్యో అర్జున, ఏమైనా న్యాయం ఉందా నీకు? అసలు నీకు బుద్ధుందా? మొగుడు చచ్చిపోయి, కొడుకు చచ్చిపోయి నేనేడుస్తుంటే రాజ్యం గురించి ఏడుస్తానంటావా? నాకు గుర్రాలిస్తానంటావా?
రథాలు ఇస్తానంటావా, ఏనుగుల్ని ఇస్తానంటావా, బంగారం ఇస్తానంటావా, ఈ మాటలు అనడానికి నోరెట్లా వచ్చిందిరా నీకు అని ఒకటే రెచ్చిపోయింది. అందరూ విస్తుపోయి చూస్తున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడటానికి వీలు లేదు. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం. పైగా ఆవిడ వృద్ధురాలు. పుత్రశోకం వల్ల ఆ మాతృ హృదయం బద్దలైపోయి అలా మాట్లాడుతోంది. ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి, ఈ సమస్యను పరిష్కరించడం ఎట్లా, ఎవరికీ ఏమీ తోచటం లేదు. అర్జునుడికి పూర్తిగా మతిపోయినట్లయింది. ఆవిడ కొంచెం సేపు అర్జున్ని తిడుతూ, కొంతసేపు శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడి నేల మీద దొర్లుతూ, ఒళ్ళంతా మట్టి కొట్టుకొని పోతూ తన బాష్పధారలతో ఆయన పాదాలకు అభిషేకం చేస్తోంది. కొంత భక్తి ఉంది, కొంత గయాలితనం ఉంది, కొంత మాతృత్వం ఉంది, కొంత పుత్రశోకం ఉంది. అన్నీ కలిసి గందరగోళంగా ఉంది ఆవిడ పరిస్థితి. శ్రీకృష్ణ పరమాత్మ చూశాడు. ఆయన చిన్నప్పుడు ఆవిడతో సరసాలాడిన వాడే, కానీ ఇప్పుడు ఆమె పెద్దదైంది, పైగా పుత్రశోకంలో ఉంది. అందువల్ల ఆయన గంభీరంగా ఆమె వెన్ను తట్టి, అమ్మాయిలే నుంచో, మీ అబ్బాయి చచ్చిపోయాడు అంటావేమిటి, నిజంగా చచ్చిపోయాడంటావా, చూద్దాం పద అన్నాడు. శ్రీకృష్ణుడు అలా అనేటప్పటికీ ఆమె కొంచెం ఆశగా చూసింది. తన కొడుకు మరణించాడని రాజవైద్యులంతా ఖాయం చేశారు. ఈయన చూద్దాం పద అంటున్నాడు. కొంచెం ఆశతో ఆమె శ్రీకృష్ణుడిని తన రాజమందిరంలోకి తీసుకువెళ్ళింది. వెనకాల అర్జునుడు మొదలైన వారు, కొంతమంది ముఖ్యమైన వాళ్ళు కూడా లోపలికి వచ్చారు. అక్కడ రాజసింహాసనం మీద శవం పడి ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వెళుతూనే ఆ శవం మీద చేయి వేసి తట్టి, బాబు ఏమిటలా పడుకున్నావు, లేచి కూర్చో అన్నాడు. వాడు లేవలా. నేనే వచ్చాను, లేచి కూర్చో అని రెండోసారి అన్నాడు. శ్రీకృష్ణుడు లేలే అని 2 సార్లు అనేసరికి వాడు నిద్రలో నుంచి మెలకు వచ్చినట్లుగా లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ లేచి కూర్చున్న ఆ రాజుకి ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుడు కనిపించలేదు. పక్కనున్న అర్జునుడు కనిపిస్తున్నాడు. దాంతో అతను వణికిపోతున్నాడు. అది గమనించి భయపడకు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాంతో అతనికి భయం తగ్గింది. తాను చచ్చిపోలేదన్న విషయం అర్థమైంది. వెంటనే అతను శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ ఓదార్చాడు. అర్జునుడు వాళ్లకు తగినన్ని బహుమతులు ఇచ్చాడు. కొడుకు బతికేసరికి దుశ్శలకు గయాలితనపు పొంగు తగ్గిపోయింది. అప్పుడు అర్జునుడు మెల్లగా దుశ్శల దగ్గరికి చేరి, చెల్లి, దీంట్లో నా తప్పేమీ లేదు. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల గట్టెక్కాం. పిల్లవాడు బతికాడు. మీ రాజ్యం సుస్థిరమైంది. నువ్వు దయచేసి ఇంకేమీ మనసులో పెట్టుకోవద్దు. నువ్వు కూడా యజ్ఞానికి వచ్చి ఆ యజ్ఞాన్ని సుసంపన్నం చెయ్యి. ఆడపడుచు లేకుండా యజ్ఞం చేస్తుంటే మాకు మనసులో బాధగా ఉంది. కనుక నువ్వు తప్పకుండా యజ్ఞానికి రావాల్సింది అని ఆహ్వానం చేశాడు. దుశ్శల వెంటనే అంగీకరిస్తూ శ్రీకృష్ణుడి వైపు తిరిగి, పరమాత్మ, పూర్వం నువ్వు ద్రౌపదిని రక్షించినప్పుడు నిన్ను పాండవ పక్షపాతివి అనుకున్నాం. ఇప్పుడు నాకు అంతకంటే మహాఘోరం సంభవిస్తే నువ్వే రక్షించావు. నీకు పక్షపాతమే లేదు. నువ్వు భక్తి పక్షపాతివి. నిన్ను మేము సరిగ్గా అర్థం చేసుకోలేదు. అయినా సరే నువ్వు ప్రేమతో మమ్మల్ని ఉద్ధరించావు. నా కొడుకును బ్రతికించావు. నా వంశం నిలబెట్టావు. తండ్రి, నువ్వు సాక్షాత్తు పరమాత్మవే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది. అందరి ఆవేశాలు తగ్గినాక శ్రీకృష్ణాదులు ఆ రాజ్యానికి తగిన ఏర్పాట్లు చేసి దుశ్శలను కూడా వెంటబెట్టుకొని మళ్లీ ముందుకు సాగారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. జైమిని భారతంలో చెప్పిన ఈ ఘట్టం వ్యాస భారతంలో కొంచెం భిన్నంగా ఉంటుంది. వ్యాస భారతంలో ఈ పునరుజ్జీవ ఘట్టం లేదు. వ్యాస భారతం ప్రకారం ఈ అశ్వాలు సైంధవ రాజ్యంలోకి ప్రవేశించాయి. ఆ సమయానికి సైంధవుడి మనవడు, అంటే దుశ్శల మనవడు రాజ్యం చేస్తున్నాడు. అతడు కొంచెం గర్వపోతై ఈ అశ్వాలను పట్టుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అర్జునుడు యుద్ధానికి దిగాడు. ఇంతలో దుశ్శల వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని, అర్జున్ని అందరినీ ప్రార్థించగా అర్జునుడు యుద్ధం ఆపేసి అశ్వాలను తీసుకుని వెళ్తాడు అని ఉంది. అంతే. ఈ పునరుజ్జీవనాది నాటకీయ పరిణామాలు ఏవి కూడా అందులో లేవు. ఈ 2 గ్రంథాలను వ్రాసిన వ్యాసుడు, జైమిని ఇద్దరు కూడా గురు శిష్యులు, ఒకే కాలం వాళ్ళు. అయినా సరే సన్నివేశ భేదం ఇలా ఉంటుంది. అది మీరు గమనించాలి. ఆ తర్వాత సంవత్సరం దగ్గరికి వచ్చేసింది. అశ్వాలను తీసుకుని కృష్ణుడు మరియు అర్జునుడు హస్తినకు బయలుదేరుతారు. అక్కడికి బయలుదేరిన తర్వాత జరిగిన సన్నివేశాలు, ఆ తర్వాత యాగం ముగించే సన్నివేశాలు అన్నీ కూడా తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఆ తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది. అది యాగానికి ముగింపు. కానీ ఆ వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇంత పెద్ద యాగం చేసినందుకు ధర్మరాజుకి కించిత్ గర్వం వస్తుంది. ఆ గర్వాన్ని శ్రీకృష్ణుడు ఎలా అణిచాడు అనేది ఆ చివరి వీడియోలో చెప్తాను. సో మిగతా వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే ఛానల్ని, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.